ఒక పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్గా, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్గా పేరెంట్స్కి నేను చెప్పే అడ్వైస్ ఏంటి అంటే, వినికిడి లోపం అనేది మన కంట్రీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వినికిడి లోపం అనేది అవాయిడ్ చేయడానికి కొన్ని చర్యలు ఉంటాయన్నమాట. వెరీ సింపుల్ చర్యలు. వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం. 2, ఎక్కువ నాయిసెస్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండడము. మనకు తెలియకుండానే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాయిసెస్కి అనేవి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం. హెడ్సెట్స్ పెట్టేసుకుంటాం, ఎయిర్పాడ్స్ పెట్టేసుకుంటాం. ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయడము. 3, ఇంటి రెమెడీస్ లేకపోతే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి ఆపేసేయడం. ఈ సింపుల్ టిప్స్ ద్వారా మన ఇయర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మీకు, మీ పిల్లలకి మా ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. అలా కాకుండా సొంత వైద్యం చేసుకుందాము, లేదా హ్యాపీగా ఉందామని చెప్పేసి అన్ని హెడ్సెట్స్ ఇవన్నీ ఎక్కువ వాడుకోవడము డెఫినెట్గా మా అవసరం మీకు వస్తుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ అనేది కూడా అగ్రెసివ్గా ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇయర్ అండ్ హియరింగ్.